హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు పోలాడి శ్రీనివాసరావు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాలకు విదేశాల్లో కూడా ఎక్కడా ఉండడు. ఎందుకన్నాను ఈ మాట? అరే మాకు ఉపాధి లేక మేము ఇతర రాష్ట్రాలు వెళ్ళి బతుక్కుంటూ ఇంకా ముందుకెళ్ళి విదేశాల్లోకి వచ్చి భార్య పిల్లల్ని తల్లిదండ్రులు వదిలిపెట్టుకుంటే ఎంతో కొంత ఆస్తులు పొలాలు కొనుక్కుంటే ఆ ఆస్తుల మీద పొలాల మీద నీ ఫోటోలు పాస్బుక్ మీద మా పొలాల్లో నీ రాళ్ళు జగనన్న రాళ్ళు అంట. అసలు ఈ దరిద్రం ఏంటి అంటే ఈ తాత ఆస్తులు ముత్తాత ఆస్తులు మనకి ఏమైనా ఇచ్చాడా? ఇది సగటు రైతు ఆవేదన. ఒక్కసారి వినండి. ఇవాళ రైతు నాదా జగన్ గారి అనుకుంటున్నాడు. ప్రతి రైతు కూడా మందరి వాళ్ళు అతని పేరు ఏంటండి బ్రిటిష్ పరిపాలనలో కూడా లేవు. మామూలుగా బ్రిటిష్ వాళ్ళు చేశారు 40 ఏళ్ళు మనకి చేసిన వాళ్ళు మనం మందరి వాళ్ళు రోడ్లు వేసారండి. వాళ్ళు మనం చూసిస్తాం. ఇవాళ జగనన్న రాయ ఏంటి చేరు మందా లేకపోతే జగనందా అండి? పాస్బుక్లు ఉన్నాయండి. పాస్బుక్లు కూడా జగన్ ముందుని మేము కిందానండి. వాళ్ళ తాత బాబుదా? మా తాత మా తండ్రికి ఇచ్చాడు, మా తండ్రి మాకిచ్చాడు, మా కొడుకులు మేమిస్తాం. ఈ రోజు ఆడెట్టుకోవటం పెట్టండి. 5 ఏళ్ళు ఉండిపోయి కూడా ఆడిదా ఇది రాళ్ళు ఇగో కాలితే చూడండి. లేదు బ్రిటిష్ వాళ్ళలో లేదు ఇది. ఈ రాయి అవ్వదండి. ఎందుకు వేసాడో మమ్మల్ని తాకట్టు ఎట్లాగా వేసాడో లేకపోతే మా పొలాలు అమ్ము తినేసాడో కూడా మాకేం తెలుస్తుంది. అదే జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తులో రావాలండి. అదే ప్రమాదం బాబు. మాటకండి మా భూములు ఎక్కడా మాకు తెలకన్నా అయిపోయే పరిస్థితి వచ్చేసింది. పాస్బుక్లు తెచ్చి ఇచ్చాడు. ఇగో రాయి మీకు సాక్ష్యం. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే మన ఇల్లు కట్టుకున్న ఇల్లు కూడా మనకు నచ్చిన రంగు వేసుకునే పరిస్థితులు ఉండవు. వాళ్ళు చెప్పిందే శాసనం కింద రేపు గుళ్ళకు కానీ మన ఇళ్ళకు కానీ వైసీపీ రంగులు వేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. దయచేసి విజ్ఞతతో ఆలోచించండి. ఇలాంటి తల్లికి చెల్లికి న్యాయం చేయని వాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నాడు? సొంత చెల్లిలే మా అన్నకు ఓటేయకుండాని చెప్తుంది. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి, అర్థం చేసుకోండి. ఈ రానున్న మే 13 ఎలక్షన్లో మన కూటమిని గెలిపించి మన భావి తరాల భవిష్యత్తుకి బాటలు వేద్దాం. జై జనసేన, జై హింద్.